హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143 అండ్ ప్రజెంట్ వచ్చేసి దూల్పేట్కి అయితే వచ్చేసిన. అండ్ దూల్పేట్లో వచ్చేసి మన లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసిన. అండ్ అన్న వాళ్ళ దగ్గర మీకు తెలిసిందే పెద్ద విగ్రహం మీకు చూపించేసిన. అండ్ ఎట్లా తయారు చేసారు అనేది, ఏ డిజైన్లో ఉన్నది మీకు పెద్ద విగ్రహం కంప్లీట్గా చూపించిన. అండ్ ఆ కిరీటం వర్క్ కూడా చాలా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రోజు కూడా ఇంకా కంప్లీట్ అయిపోయింది. అండ్ నా వెనకాల చూస్తున్నారు కదా, మనకు మినీ విగ్రహం అదే అదే మోడల్లో మనకు వచ్చేసి మినీ విగ్రహం అయితే రెడీ చేసారు, కంప్లీట్గా అయిపోయింది. అంటే ఇంతకు ముందే చేసారు, కాకపోతే నేను అప్పుడు వీడియో పెట్టలేదు. అండ్ ఇప్పుడు పెడుతున్నా, మీకు కంప్లీట్గా చూపిస్తాను, స్కిప్ చేయకండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మళ్ళీ మీకు ఒకసారి కిరీటం కూడా చూపిస్తాను, అది ఇంకా వర్క్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ కమాన్ వచ్చేసేయండి. యా ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు మినీ మోడల్ వచ్చేసి కంప్లీట్గా రెడీ చేసి అయితే పెట్టారు. అండ్ చూస్తారుగా నెక్స్ట్ లెవెల్ ఉంది కాన్సెప్ట్. అండ్ మనకు వచ్చేసి పెద్ద విగ్రహం 15 feet అండ్ చూడొచ్చు, అది మన పెద్ద విగ్రహం. అండ్ అదే మోడల్లో మనకు వచ్చేసి ఈ విగ్రహం అదే సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది. కాకపోతే మనకు వచ్చేసి కిరీటం అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. చాలా సూపర్గా, చాలా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్తో ఇచ్చారు. అండ్ మీకైతే మొత్తం చూపిస్తా. అండ్ ఇంకోటి వచ్చేసి అండి, ఇది వచ్చేసి మనకు 12 feet నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి. అండ్ ఎవరైనా మాకు 12 feetలో కావాలి, 12 to 13 feetలో కావాలనుకుంటున్నారు అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్కి స్క్రీన్ పైన ఇచ్చేస్తాం. అండ్ విగ్రహం చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆ ఇయర్స్ మేకింగ్ కానీ, ఫేస్ వర్క్ కానీ సేమ్ మనకు పెద్ద విగ్రహం ఎట్లుందో సేమ్ అట్లనే ఇచ్చేసారు. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, అదే పొజిషన్లో ఉంది మనకి. అండ్ చూసారు కదా. అండ్ మనకు అక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో మూషికవారం చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ మనకు ఏం డిఫరెంట్ ఉంది ఈ విగ్రహంలో, పెద్దదానికి చిన్నదానికి ఏమనేది డిఫరెంట్ ఇచ్చారు అంటే, అండ్ పైన చూసుకోవచ్చు మనకి కిరీటం. మెయిన్గా మనకి ఇక్కడ అన్నవాళ్ళ దగ్గర వచ్చేసి కిరీటం చాలా డిఫరెంట్గా ఉంది. అంటే నార్మల్ వేరే విగ్రహాలకి ఎలా ఉంటాయో మనకి ఆ టైప్లో అయితే మనకు డిజైన్ చేశారు. అండ్ ఆ కిరీటంకి కూడా మనకు సూర్య భగవాన్ లాగా మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసారు. అండ్ పైన కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు సూర్య భగవాన్ రూపం ఇచ్చేసారు. నెక్స్ట్ లెవెల్ ఉంది కాన్సెప్ట్, సూర్యుడి కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ దానికి దీనికి డిఫరెంట్ వచ్చేసి ఇదండి. నాకు తెలిసి మేబీ కొన్ని విగ్రహాలకు మన పెద్ద విగ్రహానికి ఉన్నట్టు మహాకాల్ రూపం ఉన్న కిరీటం పెడతారేమో అనుకుంటున్నా, బట్ నేనైతే చూడలేదు. ఇప్పుడు చూసిన విగ్రహం అయితే ఇది. నేను ఫస్ట్ చూసిన వచ్చేసి ఇది మోడల్ మనకు 15 feet అండ్ సెకండ్ చూసింది 12 feet. అండ్ వేరే మోడల్ అయితే ఇంకేం చూడలేదు, మేబీ ఉంటాయేమో అనుకుంటున్నాను. అండ్ ఐ మూమెంట్ కూడా ఉంటుంది. కాకపోతే ఎవరైనా డిమాండ్ చేసిన వాళ్ళు, ఎవరైనా మాకు పర్సనల్గా మాకు ఐ మూమెంట్ కావాలి పెడితే బాగుంటుంది అనుకున్న వాళ్ళకు కంపల్సరీ చేసిస్తారు, అట్లేం లేదు. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి విగ్రహం చూసుకోవచ్చు, మినీ విగ్రహం. అండ్ మనకు వచ్చేసి ఈ విగ్రహానికి కిరీటం డిఫరెంట్ ఉంది, చాలా యూనిక్ కాన్సెప్ట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్న వాళ్ళ దగ్గర కాన్సెప్ట్ అని చాలా బాగుంటాయి. అండ్ నాకు వచ్చేసి చాలా బాగా నచ్చింది విగ్రహం కూడా. అండ్ చూస్తురుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకు పెద్ద విగ్రహం చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అదే మనకు సేమ్ యాస్టీస్, బట్ మనకు కిరీటం వర్క్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అక్కడ చూసుకోవచ్చు మనకు వినాయకుడికి కిరీటం అనేది సపరేట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సపరేట్గా ఉంది మనకి. చూసారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మినీ మోడల్ కూడా అస్సలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ ఎవరైనా కానీ బుక్ చేసుకుంటే అస్సలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాళ్ళకి. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. అండ్ మీకు కంప్లీట్గా ఒకసారి మళ్ళీ మహాకాల్ రూపంతో తయారైన మా కిరీటం కూడా చూపిస్తా. అండ్ ఇంతకుముందు నేను చూపించిన కదండి ఆ విగ్రహం, ఆ కిరీటం వచ్చేసి మనకి ఇప్పుడు కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒకసారి అది కూడా మీకు కంప్లీట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మనం అప్పుడు చూపించినప్పుడు కిరీటం వచ్చేసి మనకు స్నేక్స్ అనేది కంప్లీట్గా ఫేసెస్ అనేది రెడీ అవ్వలేదు. అండ్ చూసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ఐ వరకు, ఫేస్ వరకు ఆ స్నేక్స్ అనేది రెడీ చేసారు. అండ్ మెయిన్గా ఇక్కడ మనకు మధ్యలో మిడిల్లో ఉండే స్నేక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ చూసుకోవచ్చు మనకు మహాకాల్ రూపం ఇక్కడ. అండ్ మూడో కన్ను. అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు తలపైన ఫ్లవర్ని అయితే లోటస్ ఫ్లవర్ లాగా డిజైన్ అయితే చేసేసారు. మొత్తం ఇవి వచ్చేసి మనకు గంటలు కానీ, బ్యాక్గ్రౌండ్ పైన ఇక్కడ డిజైన్ చూసుకోవచ్చు, గంటలు పైన త్రిశూలం రౌండ్గా మనకి డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు పూలమాల లాగా, పూల దండ ఉంటుంది కదండి, అండ్ పూల దండలాగా మనకైతే డిజైన్ అయితే చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అవుట్పుట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. నాకైతే మస్తు అనిపిస్తుంది. అండ్ స్పెషల్గా డిజైన్ చేసారు. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఈసారి మన వినాయకుడికి. అండ్ ఈసారి మన వినాయకుడు ఇది మన కిరీటం ధరిస్తాడు. అండ్ ఈ కిరీటం పెట్టిన తర్వాత చూడాలని వెయిటింగ్ నేను కూడా. అండ్ ఇంకా పెయింటింగ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్క్ అయితే ఇప్పుడు ప్రస్తుతం చేసిన వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ మొన్న చూపించిన దానికి
ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మొన్న వచ్చినప్పుడు మనకు స్నేక్ ఫేస్ వర్క్ అనేది అవ్వలేదు. అండ్ ఇదంతా కూడా నార్మల్గా ఉండే. ఈ త్రిశూలం వర్క్స్ కానీ, గంటలు కానీ, ఫ్లవర్ కానీ, ఆ ఫేస్ వర్క్ కూడా ఇప్పుడు మనకు కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసారు. నీట్ కంప్లీట్ అయిపోయింది, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మనకు ఫైనల్ అవుట్పుట్ అండి కిరీటం. అండ్ చూడండి ఒకసారి, చూసారు కదండి, ఇది వచ్చేసి మనకు ఫైనల్ అవుట్పుట్. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. యా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇక్కడ మనకు అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి అప్డేట్. అండ్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మీ ముందరికి మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్తో మీ ముందరికి అయితే వస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంటే కాన్సెప్ట్ మన ఛానల్లో. అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ బాయ్.